చంద్రచూడ్ గారు పోయేటప్పుడు మాత్రం ఒక జబర్దస్త్ జడ్జిమెంట్ ఇచ్చిపోయారు. ఏమన్నారంటే, ఈ నన్ను వీళ్ళు నన్స్ ఉంటారు కదా, ఈ సిస్టర్స్ నన్స్ అంటారు కదా, వీళ్ళకు స్కూల్లో టీచర్ల లెక్క చలామణి అవుతుండే. వీళ్ళు స్కూళ్ళల్లో టీచర్ల లెక్క చలామణి అయితే వీళ్ళకి జీతాలు ఇస్తారు కదా, ఆ జీతాల మీద ట్యాక్స్ లేదు ఇన్ని రోజుల వరకు. ట్యాక్స్ లేకుండా నిజం మీరు వింటుంది కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడతలేను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం November 8, 2024కి. ఇది ఏదైనా ప్రధాన పేపర్లలో రాసిండ్రా? రాయలే. మన తెలంగాణ మామ ఎప్పుడన్నా మాట్లాడిండా? మామ గిరీష్ ధారావోని రూట్ మార్చాడు. మామ ఎప్పుడన్నా మాట్లాడినావా? మాట్లాడు. ఎందుకు? నీకు అర్థమే కాదు ఫస్ట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అట్లీస్ట్ డప్పు కొట్టే దర్వీయాలని పక్కకు పెట్టుకున్న ఆయనకు అర్థమైనా ఇది చెప్తున్నానేమో. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇది 75 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలు అయితే పట్టింది బరాలు దీని మీద మనం పోరాడి గెలవనికే, బట్ బరాలు గెలిచినాం. 75 సంవత్సరాల తర్వాత ఈ సిస్టర్లకు నన్లకు జీతాలు ఇస్తే దాని మీద ట్యాక్స్ ఎందుకు పడొద్దు అని చెప్పి మాట్లాడితే, సుప్రీంకోర్టుని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు లాయర్లు ఏమంటారంటే, వీళ్ళు లైఫ్ని ఆ భగవంతుడికి సమర్పించిండ్రు. భగవంతుడికి సమర్పించేసి వాళ్ళు లైఫ్ ఒక బీద స్థితిలో దీన స్థితిలో ఉండనీకే ప్రయత్నం చేస్తారు. దే హ్యావ్ రినౌన్స్డ్ దేర్ లైఫ్ అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే, చంద్రచూడ్ గారికి ఈ విషయం చెప్పగానే జడ్జి గారు ఏమన్నారంటే, కరెక్టే, మీరు వాళ్లకు లైఫ్ వదిలేసినానన్నారు, మళ్ళీ జీతాలు ఎవరికి ఇస్తున్నారు మీరు అని అంటే, వీళ్ళను పెంచి పోషించే ఏవైతే బిషప్లు ఉంటారో, ఆ ట్రస్టులు ఉంటాయో, ఆ సంస్థలు ఉంటాయో, వాళ్లకు శాలరీ ఇస్తాము, వీళ్ళకు కొంచెమో గొప్పనో వాళ్ళు ఏమంటే బట్ట పొట్టకు ఇంత తిండి చిన్న చిన్న ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. వెరీ గుడ్. వీళ్ళు చేసిన సేవలు వాళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తారు? వాళ్ళకు కూడా ఇవ్వద్దు కదా. అది ట్రస్ట్ అంటే ట్రస్ట్ లెక్కనే నడవాలి కదా. జీతాల రూపంలో తీసుకున్నాడు ఎందుకు? తీసుకున్న తర్వాత ట్యాక్స్ కట్టకపోవడం ఎందుకు? బికాస్ ద ప్రొవిజన్ ఆఫ్ లా ఏం చెప్తుంది అని అంటే, చట్టం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నేను ఒక రూపాయి పెట్టుబడి పెట్టినా నాకు ఒక రూపాయి చారాన్ని వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చిందా లేదా? ప్రాఫిట్ వస్తే నువ్వు ట్యాక్స్ కట్టు. వీళ్ళు స్కూళ్ళు నడిపినప్పుడు పుణ్యానికి నడిపిర్రా? క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు నడిపినప్పుడు పుణ్యానికి నడిపిర్రా? నువ్వు లక్షల ఫీజులు తీసుకున్నావు కదా, వేల ఫీజులు తీసుకున్నావు కదా, నువ్వు చారిటీ చేస్తేనే ట్యాక్స్ ఉండదు. మీకు అర్థమయ్యే విషయంలో చెప్తున్నా. బట్ నువ్వు ఫీజులు తీసుకొని వీళ్ళకు నువ్వు జీతాలు ఇచ్చి, వీళ్ళకి జీతాలు కాకుండా వేరేళ్ళకి ఇచ్చి, ఆ వేరేళ్ళతోని మళ్ళీ మాకు ట్యాక్స్కి అర్హులు కారు అని అంటే 75 సంవత్సరాలు పట్టింది బ్రదర్. హిందూ మేలుకో, నువ్వు ట్యాక్స్ మాత్రం నెల కడుతున్నావు, ప్రతి సంవత్సరానికి కడుతున్నావు. ₹1 అటు ఇటు అయితే మాత్రం నేను ఉత్కారేసిన వ్యవస్థ చూసినాం. అందుకనే చెప్తా, 2 గంటలు తీయుండ్రి, మీరు ఆలోచించుండ్రి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ యూ, వీఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ భారత్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ శ్రేష్ఠ భారత్, ఆత్మనిర్భర్ భారత్. ఈ పోరాటంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది మనం చూడాలి. ఇట్లాంటివి ఎన్నో చట్టాలు ఇవాళ మహారాష్ట్రలో కూడా కాంప్రమైజ్ అయిపోయింది ఉద్ధవ్ ఠాక్రే. మేము మౌలానాలకు 15,000 జీతాలు ఇస్తాం, మేము 1000 కోట్ల నిధి ఇస్తాం, ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ చేస్తాం. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ మెయిన్ కార్యాలయం ఉంటుందో ఆ ధరాతల మీద ఆడనే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తారట. దురదృష్టం ఏందనంటే, తెలంగాణ ఫండ్ నుంచి, తెలంగాణ ట్యాక్స్ పేర్ల పైసల నుంచి అక్కడ అడ్వర్టైజ్మెంట్లు నడుపుతున్నారు. జిన్నాడి 1929 March 28 ఏదైతే 14 పాయింట్ ఇచ్చిండో ఆ 14 పాయింట్ని ఉలేమా పెట్టి నడుపుతున్నది. ఈ జమాతులు గిమాతులే ఆనాడు భారత్ విభజనకు దారి తీసినాయి. వక్ఫ్ అని చెప్తారు, క్రిస్టియన్ మిషనరీ ల్యాండ్లు అంటారు. అదే మనకున్న దేవాలయాల భూములను మాత్రము మనము ఏమంటారు, విద్యాలయాలకు, హాస్పిటళ్లకు దానం చేయాలి. వీళ్ళేమో కింద కుర్చీ మడత పెట్టి కూర్చుంటారు. ఇవి మనం ఏదైనా ప్రశ్నిస్తేనేమో ఒక కాషాయ కార్యకర్తకు బయటికేం దాడులు ఉంటాయి. అరే మీరే నాయకులై మీరెందుకు మాట్లాడతలేరా నాయనా అని చెప్పి మనం మాట్లాడితే ఇంటర్నల్గా కూడా దాడులు ఉంటాయి. ఒక కాషాయ కార్యకర్తకు ఎంత ఆత్మబలం ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి. మనోడు మన గుండెల మీద అంతాడు, బయటోడు మన ఈ పెనుకల కింద అంతాడు. తన్నుడు మాత్రం కామన్. కాషాయ కార్యకర్త ఎంత గట్టోడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కార్యకర్త వైపు ఎవరు నిలబడాలి అని అంటే ఒక కార్యకర్తనే నిలబడాలి. ఇంతగానం జరిగిన హేమంత్ బిస్వా ఎట్లా గుంజుకొని వచ్చిండండి పార్టీని. ఇవాళ భారతీయ జనతా పార్టీలా, తెలంగాణ భారతీయ జనతా పార్టీలా గురువు అనే చెప్పుకునే గురుత్వానికే నేను నోరిపుతా. నెట్ఫ్లిక్స్లో ఎన్ని సిరీస్ ఉంటాయో నాకు తెలియదు, వెబ్ సిరీస్. కాకపోతే ఈ మామ అల్లుడ్ల వెబ్ సిరీస్ మాత్రం ఇక మొదలైంది, ఆరంభమైంది. మీరు మొదలెట్టిరు కదా సార్, నేను ఫుల్ స్టాప్ పెట్టా, కామా పెడతా, ఒక పాజ్ తీసుకుంటా, బ్రేక్ తీసుకుంటా. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ విత్ ది నెక్స్ట్ వెబ్ సిరీస్, మేబీ ఇన్ అ డే ఆర్ 2 విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్. ఈ గుంటనక్క, ఈ కుక్క ఎన్ని పైసలు తీసుకున్నాడో,
తిక్క ఉన్న లెక్కలేని నన్ను నక్క చేసిన ఆ పక్కా నాయకుడి చిట్టా అల్లుడు ప్రేమతో మామకు సమర్పించనున్న నమస్సుమాంజలి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.